ర్యాపిడ్ ఫైర్ సార్. మామూలుగా అడుగుతా సార్. మీరు అలా చూడకండి. He's very chill. Don't worry. అంటే You can ask him anything. నేను జనరల్‌గా మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు సార్ చాలా సీరియస్‌గా ఉంటారేమో. కాదు, చాలా. telling he's very chill. You can ask him anything. He just looks serious. Very kind. సార్ ఇప్పుడే అన్నారు మొహమాటానికి పోయి ఒక చాలా వరకు అని. But I think he has learned his lesson and he can say no. That's the correct point. He's learned his lesson. He I can learned my say no lesson. now. Yeah. హా. Even I have learned. Nowadays I say no if I wanted to tell you, you should from now on. No, I say no. Yeah. I say no like ఇప్పుడు మీరు అంతేనా సార్? నాకు వినపడలేదు. అంతే. అదే బెటర్ కదా Yeah, సార్ better. నిజంగా. I అట్లీస్ట్ మన కంఫర్ట్ ఉండాలి ఆ అవును ప్రాజెక్ట్ చేసినప్పుడు. ఓకే, I- సక్సెస్ ఫెయిల్యూర్ వీ డోంట్ నో, సార్. బట్ అట్లీస్ట్ వెన్ వీఆర్ ఇన్ ద సెట్ వీ షుడ్ బి కంఫర్టబుల్ అండ్ వీ షుడ్ హ్యావ్ దట్ ఎంతూజియాజం. Yes. చెయ్యాలి ఏదో ఒకటి. I still struggle, but I still make sure I don't do completely opposite of my will. I'll still fight for it, like in a nicer way. బట్ ఫ్రమ్ నౌ ఐ థింక్ యూ షుడ్ ఆల్సో. I do it. I kind of do it. ఐ అండర్స్టాండ్ యువర్ ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్, బట్ No, it's like first few. Before first few. దట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. Yeah. స్టార్ట్ చేద్దామా సార్? యా. సో స్టార్ట్ ఇద్దరిలో డైరెక్టర్ రూమ్కి వెళ్ళి ఎక్కువ కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరంటే మీరు స్కిప్ చేయొచ్చు సార్. మీకు అది ఉంది. ఎక్కువ కంప్లైంట్ చేసిన complaints. వాళ్ళే. కాదు, నేను ఏం కంప్లైంట్ చేయలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు ఆస్క్ ఎ డైలాగ్ బిఫోర్ హ్యాండ్ దే గెట్ ఇంటిమిడేటెడ్. వాట్? తెలుగు Some of them. రాదు Some of them. సరిగ్గా, అందుకే. ఓకే. యా, బట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. ఐ టేక్ ఇట్. చాలా క్యాజువల్గా ఆన్సర్. ఇదేమి అంత కాదు క్వశ్చన్స్. సో షూటింగ్ సెట్స్కి లేట్గా వచ్చేది ఎవరు? నో ఎవరు వన్. లేరు. నో వన్. ఓకే. మీ కాంబినేషన్ సీన్స్లో ఎక్కువ టేక్స్ తిన్న సీన్ ఏది? ఎవరు కాదు, సీన్ ఏది? అంత ఎక్కువ అంటే ఏం ఎక్కువగా ఏం ఏమీ లేదా సార్? ఓకే. సో సార్ మీ టీజర్ లో ఉన్న సీన్, టీజర్ లో ఉన్న షాట్, అదే. అదే దట్స్ ఇట్. ఇదే టీజర్ లో ఉన్న లాస్ట్ షాట్, కిస్ ద. అదే దట్స్ ద ఓన్లీ సీన్ వేర్ అవును, హీ వాస్ సో నర్వస్. కరెక్టే. హీ వాస్ వెరీ నర్వస్. ఎందుకు సార్ అంత? అంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదా? అంటే ఆ కెమిస్ట్రీ కరెక్ట్ గా ఆ టైమింగ్ కుదరాలని. ఈ చుండి ఆ లుక్ ఆర్టిఫిషియల్ కదా. బైక్ ది ప్రాబ్లం, టైమింగ్ ది ప్రాబ్లం, ఏదో. సో మెనీ థింగ్స్. సో మీరు చేసిన మూవీస్లో పెళ్ళి చాలా బాగుంది. ఈ రెండిట్లో మీకు బాగా కనెక్ట్ అయిన మూవీ ఏంటి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే. ఇండస్ట్రీలో రీమేక్ ట్రెండ్ నడుస్తోంది కదా సార్. మీ పెళ్ళి సినిమాను అంటే ఇప్పుడున్న హీరోల్లో ఎవరు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పెళ్లి రీమేక్ చేస్తే చూడరు, బికాస్ టైమ్స్ అండ్ మైండ్స్ హావ్ చేంజ్డ్. ఎస్ సార్. ఇన్ కేస్ ఒకవేళ He should do ఎగ్జాంపుల్ it again. Why not? ఐ వుడ్ నెవర్ డూ ఇట్ అగైన్. Sorry, you learned your lesson. స్కిప్పా సార్? ఇది పెళ్లి సినిమా. సార్. ఇప్పుడు ఎవరు చేయొచ్చు, కొంచెం అప్కమర్స్ ఎవరైనా చేయొచ్చు. అది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. సో నటుడిగా మీ ఫేవరెట్ అంటే జానర్ ఏంటి సార్? జానర్ అంటే ఇప్పుడు ఇందాక అన్నారు సార్, ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు చిన్న షాక్ ఇచ్చారు కదా సార్. అంటే ఎలాంటి జానర్ అంటే ఇష్టం సార్? ఐ లైక్ హోల్సమ్ ఫిల్మ్స్ విత్ అ డిఫరెంట్ పాయింట్. యాక్షన్ ఇష్టం బాగా. యాక్షన్. ఓకే. యూ? Performance oriented, I mean. పర్ఫార్మెన్స్ Yeah. ఓరియంటెడ్. ఓకే. సో వడ్డే నవీన్ గారి గురించి మీకు అంటే ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? How he is calm, but how without even trying he makes everyone feel comfortable around him. సార్ Without even Wow. trying. సూపర్. It's very natural to him. ఎస్. సో ఈ సినిమాలో బాగా నచ్చిన పాట ఏది మీకు? టాటానా? Yes, yeah. Sir introduction. ఓకే. నవీన్ సార్, నవీన్ గారు సీరియస్గా ఉన్నప్పుడు సార్ సీరియస్గా ఉన్నప్పుడు మీరు నవ్వించడానికి ఏం చేస్తారు? నేను సీరియస్గా చూడలేదు, చూడలేదా? ఇప్పటి వరకు చూడలేదు. ఓకే. నాకు తెలియదు కూడా ఎలా ఉంటారని. కానీ నేను మామూలుగా జోక్ చేస్తూనే ఉంటాను, టైం పాస్ చేస్తూనే ఉంటాను. ఐ టీచ్ హిమ్ సమ్ న్యూ ఇన్స్టాగ్రామ్ స్టఫ్, సమ్ న్యూ Oh. ట్రెండ్స్. అడ్వైజరీ బోర్డ్ అట్లా బాగా పని చేస్తుంది. సమ్ ఇఫ్ ఏదైనా కంపెనీ పెడితే వీ కెన్ పుట్ హర్ యాజ్ అన్ ట్రస్ట్ మీ, డైరెక్టర్. ఐ కీప్ ఎంటర్టైనింగ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. ఆల్వేస్ ఎంటర్టైనింగ్. హిడెన్ టాలెంట్ సార్. అంటే మీ గురించి నాదా? మాకు మీది నేను అడుగుతాను సార్. తను మీది సార్.
మాకు తెలియదు. నా హిడెన్ టాలెంటా? మీరు ఏం చేస్తారు సార్? ఇంట్యూషన్ జనరల్గా బాగా పని చేస్తా. అర్థమైంది సార్, మాట్లాడిన తర్వాత అర్థమైంది సార్. మీది? I think I have a lot of sarcasm. ఓ That's very much hidden. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఇది బయటకు వచ్చి అడుగుతున్నా సార్ ర్యాపిడ్ ఫైర్లో నుంచి. ఒక జనరల్గా యాక్టింగ్ నేర్చుకోవాలంటే సార్ ఈవెన్ యాక్టింగ్ స్కూల్స్లో జాయిన్ చేయిస్తారు. బట్ మిమ్మల్ని మీ ఫాదర్ నాటకాల సంస్థలో జాయిన్ చేయించారంట సార్, అది మద్రాసులో సార్. ఫాల్స్. ఫాల్సా సార్? ఓకే. ఆల్ ఐ డిడ్ వాస్ 4 months కోర్స్ ఇన్ బాంబే, ఆశా చంద్ర దగ్గర. అది ఎట్లా హెల్ప్ అవుతుందంటే అక్కడ యాక్టింగ్ నేర్పరు, కొంచెం యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంతే. సో సారీ, ఇంకొకటి ఏంటంటే మీరు తీసిన మూవీస్లో మీ కంఫర్టబుల్గా ఉన్న హీరోయిన్ ఎవరు సార్? ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఫ్రెండ్లీ, దిస్ ఆల్ డీసెంట్ పీపుల్. పర్టికులర్గా చెప్పాలంటే లైలా, సాక్షి వీళ్ళందరూ వెరీ ఫ్రెండ్లీ. సో ఈ మూవీ గురించి జనరల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఎన్ని అవర్స్ మూవీ సార్? కామెడీ ఎంతవరకు మీరు ఉన్నారంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చెప్తారు సార్ మీ ఫ్యాన్స్కి, లేడీ ఫ్యాన్స్కి? ఇది వెరీ ఎర్తీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఎర్తీగా అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న కథలాగా ఉంటుంది. ఏది కూడా అన్యాచురల్గా, సినిమా అంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ బీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ట్రాక్. సో కామెడీతోనే స్టార్ట్ అవుతుంది, మంచి ఫన్గా వెళ్తుంది, ఫైట్స్కి వస్తాయి అట్లా. బట్ స్లోలీ ఫ్రమ్ ఇంటర్వెల్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద ఫిల్మ్. దట్స్ ద గుడ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ బెస్ట్ ఏంటి దీంట్లో అంటే స్క్రీన్ ప్లే విల్ బీ వెరీ డిఫరెంట్. ఎస్ సార్, మెయిన్ అక్కడే చాలా వరకు ఇది అవుతూ ఉంటాయి కదా సార్. సో లాస్ట్ సార్, అంటే స్క్రీన్ ప్లే మెయినా సార్, కంటెంట్ మెయినా సార్? స్క్రీన్ ప్లే అంటే కంటెంటే కదా. కంటెంట్లోనే తీసే విధానం, సీన్స్ తీసే విధానం ఇస్ డైరెక్షన్. స్క్రీన్ ప్లే అంటే ఒక సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అనేది. ఆ సీన్స్లోనే ఇప్పటివరకు చాలా వరకు కన్ఫ్యూజెస్ చాలా సినిమాలో ఉంటున్నాయి సార్ మాకు, కానీ ఇందులో ఎలా ఉంటుంది సార్? ఇందులో బాగా కంటెంట్ డ్రివెన్ ఉంటుంది, ఎందుకంటే 3-4 సీన్స్ తర్వాత అగైన్ దెల్ బి ఎ షిఫ్ట్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆడియన్స్కి. సో అట్లా ఐ థింక్ వీ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, బట్ వీ హ్యావ్ టు సీ. ఓకే. సో ట్రైలర్ ఎప్పుడు వస్తుంది సార్? ట్రైలర్ ప్రాబ్లీ 12th సార్. ఓకే. సో మళ్ళీ మీరు కమ్బ్యాక్ అనొద్దన్నారు కాబట్టి నేను అనట్లేదు సార్. మీరు ఇదే ఫస్ట్ మూవీ అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు కాబట్టి. సో మూవీ మాత్రం మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.